పసిడి వెలువలబోతోంది. ఈరోజు కూడా బంగారం ధర దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి కూడా అదే దారిలో నడిచింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగినా కూడా దేశీయ మార్కెట్లో పడిపోవడం గమనార్హం. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹110 దిగొచ్చింది. దీంతో ధర 52,040కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు ₹110 తగ్గింది. దీంతో 47,700కు బంగారం ధర చేరింది. పసిడి ధర దిగి వస్తే వెండి కూడా ఇదే ధరలో నడిచింది. కేజీ వెండి ధర ₹1000 పతనమైంది. దీంతో ప్రస్తుతం వెండి ధర 58,000కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర జిగేల్మంది. బంగారం ఔన్స్కు 0.25% పెరుగుదలతో $1,886కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.61% పెరుగుదలతో $23.75కు పెరిగింది. కాగా బంగారంపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరలో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.